एक्सक्यूज मी, इस औरत आपके होटल में है? नहीं साहब. సర్కిల్ మందు అయిపోయింది, 200 కొట్టు. ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరక నేను టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నానా ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలు చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఎన్ని మాత్రం చేయకు నాన్న. ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా, కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, అడు చేసేయడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబరి వెళ్ళిపోమా, ఆ పోలీసులను పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే. ఆవిడనెక్కడా చూడలేదన్నారు. పోనీ ఇతన్నెక్కడైనా చూసారా? హీజ్ మిస్టర్ చైతన్య ఐఏఎస్. నో, చూడలేదు. చూడలేదా? పోనీ ఇతన్ని చూసావేమో చూడు. ఓకే, ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది. ఎంత కావాలో చెప్పు. దేవుడి హుండీకి పోలీసోడి జేబుకి ఇంత అని లిమిట్ ఉండదు. నువ్వెంత ఎక్కువిస్తే అంత పుణ్యం. ఓకే, 5 lakhs, 5 లక్షలు ఇస్తాను. సైలెంట్ అయిపో. నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు, నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీది మామూలు కేసు కాదు. నువ్వు పట్టుబడితే 10-15 కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి. ఓకే, 10 లక్షలు ఇస్తా. ఇక నువ్వు నన్ను మర్చిపో. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే. నేను సరేనయ్యా, కానీ మీ ఆవిడికి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట. యు ఆర్ వెరీ కరేజియస్. అంత ధైర్యంగా ఎలా చేయగలిగావు? కన్న తండ్రి చావునే కేర్ చేయలేదు. కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా?